గారు, మయూకా గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇద్దరు సాఫ్ట్వేర్లు అండి. చాలా సాఫ్ట్గా కనపడుతున్నారని అక్కడ డాక్టర్లు మరి ఐయుఐలు చేసి పడేశారు, ఒక 2 లాగిచ్చేశారు. ఇక ఐవీఎఫ్కి ప్రిపేర్ చేస్తున్న టైంలో మరి ఈఎంఐ ఆఫర్ ఇచ్చారు. అయినా కూడా వాళ్ళు అక్కడ దొరక్కోకుండా ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళలో వచ్చారు సార్ ప్రెగ్నెన్సీ? 2 months సార్. 2 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఇర్రెగ్యులర్ సైకిల్స్ డేట్స్ రావు, అమ్మాయికి డేట్సే సరిగ్గా రావు. థైరాయిడ్ అన్నారు, థైరాయిడ్కి బిల్ల పెట్టారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలా. కానీ ఇక్కడికి వచ్చాక మనం చక్కగా హార్మోన్లు 18 ఉన్నాయి అమ్మ. ఈ 18 హార్మోన్లలో థైరాయిడ్ అనేది ఒక దొంగని ఆపితే కుదరదు, మిగతా 17 మంది దొంగలను కూడా కట్టడి చేయాలి, లేకపోతే మన బిడ్డని దొంగలిస్తూనే ఉంటాయి. ఒక థైరాయిడ్కి బిల్ల ఇచ్చేసి అయిపోయిందంటే అట్టా ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి థైరాయిడ్ అంటే ఎలాగా? ఆల్రెడీ థైరాయిడ్ని గుర్తించారు, చదువుకొని ఆర్ఎంపీ కూడా థైరాయిడ్ టెస్ట్ చేస్తాడు, గుర్తిస్తాడు. ఈజీగా దొరికే దొంగది. దాన్ని కట్టడి చేయడం కూడా ఈజీయే. ఆ దొంగను కట్టడి చేసినా మన బిడ్డ కనపట్టలేదంటే మిగతా ఇంకా 17 మంది దొంగలు ఉన్నారు, మరి వాళ్ళని కూడా కట్టడి చేయొద్దా? ఈ 17 రకాల హార్మోన్లకి టెస్టులు చేసేవాళ్ళు ఎవరూ లేరు. మ్యాక్సిమం 4-5 హార్మోన్లు చేయడం వదిలేయడం. కానీ కర్ణుడి సావుకి 18 కారణాలంటే 18 బుల్లెట్లు వచ్చి కర్ణుడు చంపుతున్నాయి అంటే 4 బుల్లెట్లు ఆపాను, 5 బుల్లెట్లు ఆపానంటే మిగతా బుల్లెట్లు కర్ణుడు చంపేవా? ఇక్కడ కూడా అంతే. 18 రకాల హార్మోన్లు ఉన్నప్పుడు 18 హార్మోన్లు చెక్ చేయాలి, 18 హార్మోన్లు సరిచేయాలి. అప్పుడే మన వీరికణము అండము బాగుపడుద్ది. ఆ రకంగా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఈ పీసీఓడీలు నీటి బుడగలైన హార్మోన్ల వల్ల వచ్చిన సెగగడ్డలు, ఆ సెగను ఆపితే గడ్డలు ఆగిపోతాయి, బిడ్డ వస్తుంది అని చెప్పాను. అలాగే మనల్ని చూసి ఫాలో అయ్యారు, చక్కగా ఈరోజు ప్రెగ్నెన్సీ పొందగలిగారు. పనీందర్ గారు చెప్పండి సార్, మీ యొక్క ఒపీనియన్ని, మీ యొక్క అనుభవాలని, అభిప్రాయాలని చెప్పండి. 7/3/2026 ఇక్కడికి వచ్చారు వాళ్ళు. మార్చి 7వ తారీఖు 2026 ఇక్కడికి వచ్చారు. ఇవాళ 6/6/2026 కరెక్ట్గా 3 నెలల్లోనే ప్రెగ్నెన్సీ పొందారు. ఇదిగో ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపోర్టు, స్కానింగ్ అక్కడే చేయమన్నాము, అక్కడే స్కానింగ్ చేయించారు. ఆ రిపోర్టు మాకు పెట్టారు వాట్సాప్లో. ఎస్, ప్రెగ్నెన్సీ కన్ఫామ్. ఇది నిలుపుకోవడానికి ఫస్ట్ 3 నెలలు ఏ క్రిములు హార్మోన్లకి అయితే మనం మందులు ఇచ్చామో అక్కడ డాక్టర్లు అవి టెస్ట్ చేయరు, దానికి మందులు ఇవ్వరు. కాబట్టి వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా ఫస్ట్ 3 monthsలోనే మళ్ళీ పోద్ది, అబార్షన్ అయిపోద్ది. 4th, 5th month అవకరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భర్తను వచ్చి మందులు తీసుకెళ్ళమన్నాం. 5 నెలలు మన దగ్గర వాడండి. ఆ తర్వాత బిడ్డ బాగుంది, అవకరాలు లేకోకుండా, అబార్షన్ అవ్వకోకుండా బాగుంది అనుకుంటే అక్కడే ఆ డాక్టర్ గారి దగ్గరే మందులు వాడుకోండి అని చెప్పి హస్బెండ్ని ఇక్కడికి రమ్మన్నాం. మందులు తీసుకెళ్ళడానికి ఆయన వచ్చారు. సింగిల్ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ కరస్పాండింగ్ టు 6 weeks 4 days అని చక్కగా రిపోర్ట్ ఇచ్చారు. అది చెప్పండి సార్. నేను అందరికీ ఓన్లీ 3 points చెప్తాను. ఫస్ట్, డాక్టర్ గారిని గట్టిగా నమ్మండి, సార్ చెప్పినట్టు ఫాలో అవ్వండి. సెకండ్ థింగ్, డైలీ ఇద్దరు కూడా డివోషనల్గా, మీరు ఎవరిని నమ్మితే వాళ్ళని కంపల్సరీ ఒక 10 to 15 minutes మీరు డివోషనల్గా ఉండండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, నైట్ టైం ఇద్దరు ఒకరికొకరికి ఒక 5 minutes టైం కేటాయించుకొని పీస్ఫుల్గా మాట్లాడుకోండి. ఈ 3 points ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఫాలో అవ్వండి, డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. నేను ఇదే ఫాలో అయ్యాను, మేము ఇదే ఫాలో అయ్యాం, నేను నా భార్య ఇద్దరు. మన కౌన్సిలింగ్లో మాటలు విని భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అనే పాయింట్ వాళ్ళకి బాగా నచ్చి భార్యాభర్తలు ఇద్దరు చక్కగా అన్యోన్యంగా ప్రశాంతంగా ప్రేమగా మరి ఉన్నారు. అందుకే ఆ ప్రేమ ఫలాన్ని అతి తొందరలోనే పొందగలిగారు. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. 4 మాటలే చెప్పినా అద్భుతంగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. మరి మీకు అలాగే ఆ భగవంతుడు తోడుగా నీడగా ఉండి మరి 6 డజన్ల పిల్లల్ని 6 డజన్ సంతానాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్.